ప్రైజ్ దళ ప్రభునామం మీ అందరికీ వందనాలు. మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామని ముందుగా ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రము. ప్రభా పరిశుద్ధ ఆత్మదేవుడా, నేను మీరు మాట్లాడే దేవుడు, ఈ వాక్యం ద్వారా మాట్లాడు. మరి ప్రభు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో నూతన కార్యములతో నూతన ఆశీర్వాదంతో నింపమని యేసునామములో తండ్రి ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నానండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు, మరలా చెప్పేదను ఆనందించుడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనుడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు, మరలా చెప్పేదను ఆనందించుడు. ఇక్కడ అపోస్తులైన పౌలు దేవుని విషయంలో మనం ఎలా ఆనందించాలనే విషయాన్ని గురించి ఇక్కడ చెప్పడం జరిగిందండి. మనం ఎక్కువగా లోక సంబంధమైన విషయాలు ఆనందించినప్పుడు కొంతసేపు ఆనందం అనేది ఉంటుంది. కానీ ఆత్మీయంగా దేవుని విషయాల్లో మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఆయన యొక్క నామాన్ని తలుచుకుంటూ ఆయనలో సంతోషిస్తున్నప్పుడు రోజు మనకి ఎప్పుడు కూడా ఆనందం సంతోషమే తప్ప ఏది మన జీవితాల్లో ఉండదు. అయితే ఇక్కడ అపోస్తులైన పౌలు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు, మరలా చెప్పేదను ఆనందించుడు. ఇక్కడ 2 సార్లు దేవుడు అక్కడ వాక్యాన్ని మరలా చెప్పేదను అని 2 సార్లు చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితులను చూసుకున్నప్పుడు మనం ఈ లోక సంబంధమైనటువంటి పనులను చూసినా, ఈ లోక సంబంధమైనటువంటి మనుషులను చూసినా కొన్ని సందర్భాల్లో ఆ సంతోషం అనేది మన జీవితంలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనకున్నటువంటి సమస్యల గురించి కానీ, మనకున్న కష్టాల గురించి కానీ ఇప్పుడు చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెలయతాండం చేస్తున్నటువంటి కరోనా వైరస్ గురించి కానీ చింతపడి ఏమీ చేసేది లేదు. కానీ మనం ఇప్పుడు చూడవలసింది ఎవరి వైపు అంటే దేవుని వైపు చూడాలి. దేవునిలో సంతోషించాలి. దేవునిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. దేవునితో మనం సహవాసం చేసేవారిగా ఉండాలి. అంతేకాని వ్యర్థమైనటువంటి తలంపులు, వ్యర్థమైనటువంటి మాటలతో సమయాన్ని వ్యర్థం చేసుకునే వారి వల్లే మనం ఎవ్వరమనం ఉండకూడదండి. అయితే మీ సహనమును సకల జనులకు తెలియపరచుడు. ఇక్కడ దేవుడు ఇంకొక మాట మనం ధ్యానించుకున్నాం. మీ సహనమును సకల జనులకు తెలియబడలేదు. ఇక్కడ పౌలు అక్కడ అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటల్లో మీ సహనము అంటే సకల జనులకు తెలియబడనేటప్పుడు అక్కడ దేవుడిలో ఉన్నటువంటి సహనాన్ని మనం అందరం కూడా మన జీవితాల్లోకి అనువదించుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సహనం లేదు, సమాధానం లేదు. ఎందుకంటే చాలామంది చెప్పేది ఏంటంటే మేము సహించలేకపోతున్నాము, మా జీవితాల్లో ఉన్నటువంటి శ్రమలు, బాధలు భరించలేకపోతున్నాము అని ఎంతోమంది సహనానికి దూరమైనటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేవుని తెలుసుకుని ఉండి దేవుని పిల్లలుగా ఉంటూ కూడా సహించే మనసు లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే మనలో సహనాన్ని పొదుపు చేసేది దేవుడు కాదు, కానీ సాతాను మన జీవితాల్లోని సహనానికి లేకుండా చేసి అనేక సార్లు మనం ఆ సాతాను యొక్క వలలో ఇరుక్కునేటువంటి వారి వలె ఉంటా ఉన్నాం. రియల్గా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య కూడా ఏమవుతూ ఉంటుందంటే చాలా కుటుంబాల్లో సహనం అనేది లేకుండా ఉంటుంది. అయితే సహనం అనేది రియల్గా ఆడవారికి ఉండవలసినటువంటిది. అలాగని ఇద్దరికీ ఉండాలి సహనం అనేది. అయితే ఆ సహనాన్ని మనలో ఉన్న సహనాన్ని మీ సహనమును సకల జనులకు తెలియబడని సహనం అనేది మనలో ఉన్న సహనాన్ని సకల జనులకు తెలియబడాలంటే వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు ఎలా దేవుడి పట్ల విధేయత చూపుతున్నారు, దేవుళ్ళలో ఎలా ఉంటున్నారు అనే విషయాలు అనేక మంది చూసి వారిని చూసిన తర్వాత వీళ్ళు నిజంగా దేవుళ్ళలో నమ్మకంగా ఉంటున్నారు అనే విషయాన్ని అనేక మంది సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడు మనల్ని సాక్ష్యం చెప్పేవారిగా కూడా దేవుడు మనల్ని వాడుకుంటూ ఉంటారని. అయితే ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. ప్రభువు ఇక్కడ సమీపంగా ఉన్నారు. దేవుడు సర్వాంతర్యామి. ఆయన ఈ లోకమంతా సంచరించేటువంటి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది.
ఆయన సమీపంగా ఉన్నారు, మనకు దగ్గరగా ఉన్నారు. కాబట్టి దేవుడు మనతో ఉన్నారు అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా మన జీవితాల్లో ఏ క్రియలు అయితే చేస్తూ ఉంటామో ఆ క్రియల గురించి కూడా మనం ఒక్కసారి దేవుడు నా పక్కన ఉన్నారనే విషయాన్ని గుర్తుపట్టుకున్నప్పుడే మనం ఆ యొక్క సాతాను యొక్క క్రియల నుండి విడుదల అవడమే కాకుండా అనేక మందికి మనం దేవుని గురించి చెప్పేవారిగా, అనేక మందిని మనం దేవుని వైపుకి మలిచేవారిగా మనం ఉంటాం. అయితే ఇక్కడ ప్రభు సమీపంగా ఉన్నారు. ఇక్కడ మనతో ఎవరైతే 2-3 నా నామాన్ని కూడా ప్రార్థిస్తూ ఉంటారో వారి మధ్య నేను ఉన్నానని దేవుడు మనకి సెలవిచ్చినారు. కాబట్టి దేవుడు మనతో ఉన్నారు, మనలో ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేనిని గూర్చి చింతపడకుడు కానీ చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవుడికి తెలియపరచుడు. దేని గురించి చింతించి మన ఎత్తుమూరుడు చేసుకోలేం. అయితే అది మనం ప్రార్థనాపూర్వకంగా, ప్రార్థనా విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవునికి మన విన్నపాలను దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. అయితే ఈ రోజుల్లో చాలామందికి నా ప్రాబ్లం ఇది, నా సమస్య ఇది అని 10 మందికి చెప్పుకోవడానికి సమయం ఉంటుంది. కానీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటువంటి ఆ సమయాన్ని చాలామంది కోల్పోతూ ఉన్నారు. కానీ ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి, ఓహో సమయాన్ని నేను దేవునికి దగ్గర గడపట్లేదు. ఇక్కడి నుంచి నా యొక్క విన్నపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో, అంటే నీ రహస్యమందు నీ తండ్రి చూస్తున్నటువంటి రహస్యమందు ఇంట్లోకి వెళ్ళి నువ్వు తలుపు వేసుకుని ఆ రహస్యమందు నీవు చూస్తున్న నీ తండ్రికి తెలిసేలాగా నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయవలనని దేవుడు అక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మన విన్నపాలన్నీ కూడా మనుషులకి ఎన్ని చెప్పినప్పటికీ కూడా వారు విని విడిచిపెడతా ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మనం మోకరించి, ప్రభా నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని మనం దేవుడి దగ్గర విన్నవించినప్పుడు దేవుడు మన విన్నపాలకు తగినటువంటి సమాధానాన్ని దేవుడు ఇవ్వగల సామర్థ్యం గల దేవుడు. కాబట్టి దేవునికి మనం దగ్గరగా ఉండాలి. దేవుడు మనకు సమీపంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవునిలో ఆనందించే వారి వలె ఉండాలి. అంతేకాని లోకంతోనూ, లోక సంబంధమైనటువంటి ఆశలు, తలంపులతో ఎప్పుడు చూసినా అదే విషయాల గురించి మన ఆత్మీయ జీవితాన్ని లోకం వైపుకి మలుచుకునే వారి వల్ల మనం ఎవ్వరం కూడా ఉండకూడదు. అదే రీతిగా ఇక్కడ ఎప్పుడైతే మనం విన్నపాలు దేవుడి దగ్గర మొరపెడతా ఉంటామో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండను. ఎప్పుడైతే మీరు దేవుని మీద ఆనుకోవడం మొదలు పెడతా ఉంటారో సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానము మీ హృదయమునకును మీ తలంపులకును కావలిగా ఉండును. అలాంటి సమాధానాన్ని దేవుడు ఇవ్వగలడు. సమాధానానికి కర్త ఎవరంటే మన యేసయ్య. అంతేకాని సమాధానం నాకు దొరకటం లేదు, సంతోషం నాకు లేదు, నేను ప్రార్థించలేకపోతున్నాను, నా కోసం మీరే ప్రార్థన చేసేయండి, మీరే మా కోసం ఈ ప్లేస్లోకి వెళ్తే అద్భుతం జరుగుతుంది, ఆ ప్లేస్లోకి వెళ్తే స్వస్థతలు జరుగుతున్నాయి, ఎక్కడ అడుగు పెడితే ఇలా జరుగుతుందని కాదు. కానీ దేవుడు ఏంటంటే మన హృదయమే దేవునికి, మన దేహమే దేవునికి ఆలయము. కాబట్టి నీ దేహం పరిశుద్ధంగా నీ దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకున్నప్పుడు నీ మొరను కూడా దేవుడు ఆలకిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటామో దేవుని ఆత్మ కూడా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ నడిపింపు అనేది మనందరికీ అవసరం. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, దేవుని ఆత్మ అంటే ఏంటి, ఆయన ఎలా నడిపిస్తారు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నారు, ఎందుకంటే ఆయన మనకు దగ్గరగా ఉన్నారు, సమీపంగా ఉన్నారు. సమీపంగా ఉండడం అంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఆశ్చర్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన బైబిల్లో చూపిన ప్రతి ఒక్కరి విషయంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా బైబిల్లో చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు మనం చూసినప్పుడు దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఆయన ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్న వాటిగాను మార్చగల దేవుడు. అలాంటి దేవుడిపై మనం సంపూర్ణంగా ఆనుకునేటువంటి స్థితిలోకి మనం అందరం కూడా మీరందరూ కూడా వెళ్ళాలి. అయితే అలా సంపూర్ణంగా ఎలా ఆనుకోవాలి అని అనుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మీరు దేవా ఇది నా శక్తి కాదు, నా భక్తి కాదు, నా నీతి కాదు, కేవలం మీరే నన్ను నడిపించగలరు, నేను నీపై ఆనుకుంటున్నాను, నీ తట్టు కళ్ళెత్తి చూస్తున్నానని ఎప్పుడైతే మనం దేవుని వైపు కళ్ళెత్తి చూస్తూ ఉంటామో దేవుని ఆత్మ మనల్ని బలంగా నడిపిస్తూ ఉంటుంది.
ఎందుకంటే మనకు చాలాసార్లు తెలుసు, నీ భారం యెహోవా మీద మోపుము అనే చాలామంది నా భారాన్ని యెహోవా మీద మోపేశాను అని అనుకుంటూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఆ బరువును మళ్ళీ మోస్తూ వారు పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, పని చేసుకునేటప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటారు. అయితే అక్కడ మనం ఒకటి ఆలోచించాలి, మన విశ్వాసం ఎలా ఉందంటే క్రియల్లో పెట్టే విశ్వాసంగా లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని ఆత్మతో మనం ఎప్పుడైతే నీ భారం యెహోవా మీద మోపము అన్నప్పుడు మీ యొక్క చింత, మీ యొక్క భారాన్ని అంతటినీ కూడా దేవుడి మీద మోపేవారి వలె ఉండాలి. ఎందుకంటే దాని గురించి మనం ఆలోచించకూడదు. చాలాసార్లు చాలామంది చెప్తూ ఉంటారు, ఒక ముసలమ్మ తన నెత్తి మీద ఒక పెద్ద మూట పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట, ఒక తట్టలో పెద్ద బరువు పెట్టుకుని. అయితే నడుస్తూ వెళ్ళిపోతున్నట్టు ఒక బస్సు అతను ఏం చేశాడంటే బస్సు ఆఫ్ చేసి, పాపం ఆవిడ వృద్ధాప్యంలో ఉన్న ముసలావిడి పెద్ద ఆవిడ అనుకుని ఆవిడకి సహాయం చేద్దామని బస్సు ఎక్కమన్నప్పుడు ఆవిడ బస్సు ఎక్కి కూడా తన నెత్తి మీద తన బరువుని ఎత్తుకునే బస్సు ఎక్కి ఆ యొక్క తట్ట, ఆ యొక్క బుట్టని పక్కన పెట్టట్లేదు. అప్పుడు ఆయన అడిగారు, ఏంటమ్మా నువ్వు ఇంకా నేను ఎత్తి మీద అది పెట్టుకున్నావు అంటే, నేను పెట్టను, నేను అది మోసుకుంటూనే ఉంటానని ఆవిడ చెప్పింది. అయితే కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఆ బరువు అనేది, నీ భారం యెహోవా మీద మోపుము అన్నప్పుడు ఆ భారాన్ని యెహోవా మీద మోపడం అంటే ఏంటండి, ఆలోచించకూడదు దాని గురించి చింతపడకూడదు, ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందా అని వేదన చెందకూడదు. కానీ ఒకటి చేయాలి, ఏంటంటే విజ్ఞాపన, ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన, విజ్ఞాపనం చేసినప్పుడు దేవుడు మన విజ్ఞాపనను, మన విన్నపములను ఆలకించే దేవుడు. ఎందుకంటే విన్నపాలు అనేవి మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్య ఆయనకి తెలుసు. అలాగని తెలుసు కదా, దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన అన్నీ చేసుకుంటారనే ఆలోచనలో ఎవ్వరూ ఉండకూడదు. ఎందుకంటే కొంత సమయాన్ని మనం దేవుడితో గడపడం అనేది చేయాలి. ఎందుకంటే ఆయన మనతో ఉన్నారు, మనలో ఉన్నారు, ఆయన మనల్ని నడిపించే దేవుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ మనం ప్రభువునందు ఆనందించే వారి వలె, సంతోషించే వారి వలె ఉండాలి. ప్రభువులో మనం ఆనందించినప్పుడు, ప్రభు సంబంధమైన విషయాలలో మనం ధ్యానించినప్పుడు, దేవుని ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం ఆలోచించినప్పుడు, మన జీవితంలో సాతాను యొక్క వలలు కానీ, సాతాను యొక్క తంత్రములు కానీ ఏవి మన జీవితంలో నెరవేరు. అప్పుడు మన జీవితంలో ఎలా ఉంటుందంటే, ఆయన సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి మీ హృదయాలకు మీ తలంపులకు సమాధానం కావలిగా ఉండాలి అంటే ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు, ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించుడు. మరలా చెప్పేదని, ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించుడు. నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడు. ఎందుకంటే మన క్రియలను బట్టే అనేక మంది దేవుళ్ళలోకి రావడానికైనా, దేవుని తెలుసుకోవడానికైనా, దేవుని గురించి దేవుని గురించి వారు ఇతరులకు వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడానికైనా ఒక సాక్ష్యంగా మన జీవితాలు ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయాలి అంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుళ్ళో ఆనందించడం. రెండవది ఏంటంటే మీ సహనాన్ని సకల జనులకు తెలియపరచడం. మూడోది అంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నాలుగోది ఏంటంటే ప్రార్థనా విన్నపములను దేవునికి మొరపెట్టండి. తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే ఎప్పుడైతే మీరు ఇవన్నీ కరెక్ట్గా చేస్తూ ఉంటారో అప్పుడు ఆయన సమాధానము మీ హృదయములకు మీ తలంపులకును యేసుక్రీస్తు కావలిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవేవి చేయకుండా నేను పొందుకోగలను అనుకోవడం అనేది కూడా దేవుడికి ఇష్టం కాదు. ఎందుకంటే దేవుని ఆత్మ అనేది మనల్ని ముందుకు నడిపించాలంటే దేవుళ్ళో మనం ఎలా ఉండాలంటే అంతటి విశ్వాసాన్ని కలిగి ఆయన యొక్క బలాన్ని మనం పొందుకుంటూ దేవునిలో ముందుకు సాగాలని కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించను గాక. ప్రార్థించుకుందాం. దేవానికి స్తోత్రములు ప్రభా, పరిశుద్ధ ఆత్మదేవానికి స్థుతులు. దేవానైనా ఆశ్చర్యాలు చేసేదేవుడు ప్రభుకు మీరు మాట్లాడారు ప్రభా. ప్రభునందు ఆనందించుడు, మరలా చెప్పేదని ఆనందించుడు. నిజమే తండ్రి, నీలో ఆనందించే వారి వలె మరి ప్రభా నీలో నాయన మరి ప్రభా నాయన సంతోషిస్తూ ప్రభా నా దేవనైనా మా చింత యావత్తు నీ మీద వేస్తూ ప్రభా దేవనైనా నేను మా విన్నపములను ప్రభా నాయన మరి కృతజ్ఞతాపూర్వకంగా ప్రభావం నాయన మేము విన్నవించుకుని వారి వల్ల ఉండుటకు ఎప్పుడైతే మేము అలా ఉంటూ ఉంటామో తండ్రి నాయన మరి ప్రభా అయా మరి మీ సమస్త జ్ఞానములకు మించిన సమాధానమును ప్రభా మా హృదయములకు తలంపులకు కావలికి ఇచ్చే దేవుడు మీరన్నారు ప్రభా. అయ్యా మరి ప్రభా అది విని విడిచిపెట్టే వారి వరే కాదు ప్రభా, మా జీవితాల్లో మరి అనువదించుకున్నట్టుకు మరి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాల్లోకి అనువదించుకుని ప్రభా వారి బ్రతుకులను మార్చుకున్నట్టుకు నూతన కార్యం పని ప్రభా మీ ఆత్మతో ఇప్పుడు మీరు అందరినీ దర్శించి మీరు ప్రభా మీ దీవెనలతో అభిషేకించమని మహిమ ఘనత ప్రభావములను నీకు ఆరోపిస్తూ ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి.
ఆమేన్.